అందరికీ నమస్కారం. పల్నాడు స్టైల్లో టొమాటో రోటి పచ్చడి. చాలామంది పచ్చడి చేస్తారు, కానీ ఇలాగ రోట్లో దంచుకున్న వాటిల్లో కూడా స్పెసిఫిక్గా చూసుకొని పోపు పెట్టుకుంటే టేస్ట్ ఎమ్మీగా ఉంటుంది. ఈ చట్నీని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అద్దరిపోతుంది. అలాగే ఇడ్లీ, దోశ, పూరి, చపాతి, పరోటా దేనికి తిన్నా కూడా సూపర్. అసలు నిజంగా ఇది ఇంచుమించు 1 వీక్ అయితే మాత్రం ఉంటుందండి. మిక్సీలో ప్రతి ఒక్కరు చేసుకోవడం ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు ప్రజెంట్ అయితే. రోట్లో ఎవరు చేసుకోవట్లేదు. ఒక్కసారి మా మమ్మీ చేసిన పచ్చడి ఒక్కసారి ట్రై చేయండి, డెఫినెట్లీ నచ్చుతుంది మీకు. అందరూ బాగున్నారా? మేము బాగున్నాం. ఈ రోజు మా ఇంట్లో స్పెషల్ ఏదో చేస్తున్నారు. ఏం చేస్తున్నారు స్పెషల్? ఈ రోజు అండి టమాటా ఎండుమిర్చితో రోటీ పచ్చడి. టమాటా ఎండుమిర్చి రోటీ పచ్చడి. అందులో ధనియాలు, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర వేసి మొత్తం రోటీ పచ్చడి చేసి తాలింపు పోపు వేస్తారంట. చూద్దామండి, చాలా టేస్టీగా ఉంటుంది ఇది. చూడండి, ఇది ఒక వెరైటీ, గుంటూరు వెరైటీ చూడండి అందరూ. ఇది అన్నం టమాటా కడిగి అయిపోయానండి. ఇప్పుడు దీని ఏం చేస్తాం? నూనెలో వేపుతానికి దబాల్లో వేసి నూనె వేసి స్టవ్ మీద పెడతారండి. చూడండి, ఇందులో వేసి ఉడకబెట్టి వేపుతున్నారు. ముందుగా ఏం వేస్తున్నాం? ధనియాలు వేసి ధనియాలు వేపిన తర్వాత జీలకర్ర తర్వాత మిర్చి వేపుతారంట. మిర్చి వేసి చేస్తారు. కానీ ఈ పచ్చడి చాలా టేస్ట్ ఉంటుందండి. మీరు ట్రై చేయండి. ఇది గుంటూరు పచ్చడి. గుంటూరు పల్నాడు ఏరియాలో బాగా తింటారు ఇది ఎక్కువ. మీరు ట్రై చేయండి. ఏదో చెప్పేసి చూపిస్తాం కాదు, మీరు ట్రై చేయండి. ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. అన్నంలో అయితే సూపర్. అన్నంలో దేంట్లో అయినా సరే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. దోశలో, ఇడ్లీలో అన్నింటిలో బాగానే ఉంటుంది. కానీ అన్నంలో సూపర్. అందులో నెయ్యి వేసుకుంటే ఇంకా సూపర్. ధనియాలు బాగా వేస్తున్నారు. ధనియాలు అంటే చూడండి, హెల్త్కి చాలా మంచిది. ధనియాలు కూడా హెల్త్కి చాలా మంచిది. అలాగే జీలకర్ర కూడా ఎక్కువ వేస్తారు. జీలకర్ర కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. చూడండి, జీర్ణశక్తి బాగుంటుంది జీలకర్ర. ఆ తర్వాత టమాటా సంగతి మీకు తెలుసు కదా. మిర్చి టేస్ట్ చాలా, ఈ రెండు కలిపి చేస్తే చాలా టేస్ట్ వస్తుంది. అందులో ఎల్లుల్లి కూడా వేస్తారు. ఎల్లుల్లి కూడా హెల్త్కి చాలా మంచిది. జీలకర్ర కూడా వేయించుకుంటున్నారండి. ఇది కూడా చాలా హెల్త్కి చాలా మంచిది. జీలకర్ర కూడా అయిపోతుందండి. ఇందులో వేస్తారు జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి చెప్తున్నారు. ఎండుమిర్చిలో కొద్దిగా లైట్గా ఆయిల్ వేసుకోవాలా. ఆయిల్ వేసుకొని చేసుకుంటే ఈ ఘాటు రాకుండా ఉంటుందంట. చూడండి, ఇది గుంటూరు పల్నాడు స్టైల్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మాకు చిన్నప్పటి నుంచి బాగా తినేవాళ్ళు ఇవన్నీ కూడా. బాగా అలవాటు. అందుకని మా అమ్మగారు, మా నాన్నమ్మగారు కూడా అదే చేసి పెట్టేవాళ్ళు. అలాగనే వేసారు. పేస్ట్ చేస్తున్నారు. అవి కూడా ఎగిరిపోయారు, తీశారు. వచ్చిన దగ్గర పడితే కొంచెం అయితే శుభ్రంగా బాగా మెత్తగా అయితే స్క్రష్ అవుతుంది. చాలా బాగుంటుంది. ఎక్కడ అయిపోయిందా? ఓకే, ఇంకా తీసేట అయితే. రోటీ పచ్చడి రెడీయా? ఇంకా రెడీ చేస్తున్నావా? ముందు ఏం చేస్తున్నా? జీలకర్ర ధనియాలు వేసి ముందు నూరుతారు. చూడండి, రోటీ బండ పచ్చడి అంటారు. మన తెలుగు వారు ఎక్కడున్నా సరే, ఆంధ్ర ఏంటి, తెలంగాణ ఏంటి. నేను తెలంగాణ కూడా చాలాసార్లు మా అన్నయ్యలు ఉన్నారండి అక్కడ నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీలో. అక్కడ వెళ్తుంటాం. అక్కడైనా అందరూ అక్కడ కూడా ఇంతే. మన తెలుగు వారు ఎక్కడున్నా సరే, ఎక్కడ విదేశాల్లో ఉన్న ఈ పచ్చళ్ళు అంటే మన వాళ్ళకి చాలా ఇష్టం. తెలుగువారు అంటేనే పచ్చళ్ళు, రోటీ పచ్చడి. కాకపోతే కొన్ని ఏరియాలో కొంచెం తక్కువ తింటారు, కొన్ని ఏరియాలో కొంచెం బాగా ఎక్కువ తింటారు. ఈ గుంటూరు, విజయవాడ, నెల్లూరు, ఏలూరు సైడ్ బాగా తింటారు. కొద్దిగా చేపట్లు కూడా తింటారు, కానీ కొంచెం తక్కువ. కానీ ఇక్కడ మా దగ్గర చాలామంది ప్రత్యేక మాతో చేయించుకొని తీసుకెళ్తారు. మా ఫ్రెండ్స్ అంటే చాలామంది ఉన్నారు. వాళ్ళు మీ గుంటూరు పచ్చళ్ళు చాలా బాగుంటాయండి, ఇవ్వండి, నేను చేయించండి అని చెప్పి తీసుకెళ్ళి అదిగా తీసుకెళ్తుంటారు. చాలా హ్యాపీగా తింటుంటారు, చాలా లైక్ చేస్తుంటారు. అది చాలా ఇష్టం. అదే మన ఆంధ్ర వాళ్ళు అంటేనే పచ్చళ్ళు, రోటీ పచ్చళ్ళు అంటే బాగా ఇష్టం. చూడండి, మిర్చి అది కూడా నలుగుతున్నాయి శుభ్రంగా. మంచి అసలు ఏ జీలకర్రలో ధనియాలు, జీలకర్రలో వేసిన రూపాయలు చాలా మంచి గుమ్మ స్మెల్ వస్తుంది. చాలా బాగుంటుంది. చూడండి, మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. చెప్పడం కాదు, మీరు అలా చేసి చూడండి. ఇలాగ రోటీలో దంచితే ఆ టేస్ట్ వేరు. మిక్సీలో వేస్తారు కానీ మిక్సీలో ఆ టేస్ట్ రాదు. రోటీతో బండ పచ్చడి అంటేనే ఆ టేస్ట్. బండ పచ్చడి, రోటీ పచ్చడి అంటారు. చాలా బాగా వస్తుంది. చూడండి, మా అమ్మమ్మలు, నాయనమ్మలు కూడా ఇదే చేశారు రోటీ పచ్చడి. అందుకే మాకు కూడా అలవాటు. మాకు మిక్సీలో వేసుకుని తింటే మాకు నచ్చదు అన్నట్టు, కానీ అంత ఉండదు. కానీ ఈ టేస్ట్ వేరు, చాలా బాగుంటుంది. చూడండి, కలర్లో వచ్చేసింది. చాలా మంచి గుమ్మ స్మెల్ కూడా వస్తుంది. చాలా బాగా వచ్చింది. మెదిగిపోయింది. చూడండి, కారపొడి లాగా వచ్చేసింది. మొత్తం కారపొడి అయిపోయింది. చాలా బాగుంది. చూడండి, టమాటా వేస్తున్నాం. టమాటాలు వేసేస్తాం. టమాటా వేసి ఉంటే ఇంకా మరి మంచి స్మెల్ వచ్చేస్తుంది. ఇదిగోండి, ఎల్లుల్లిపాయ కూడా వేశారు. ఎల్లుల్లిపాయ కూడా వేసి దంచితే, ఈ దంచి ఎంత చేస్తే అసలు మరి సూపర్గా వస్తుంది. ఇందులో పోపు కూడా వేయవలసిన లేదు, కానీ పోపు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. పోపు లేకపోతే చాలా బాగుంటుంది. పోపు వేసుకుంటే ఇంకా అదిరిపోతుంది. చూడండి, అసలు మా ఛానల్ మీరు ఎంకరేజ్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, హెల్ప్ చేయండి.
వద్దంటే గుమ్మ స్మెల్ వస్తుందండి అసలు ఆ ఎల్లుపై ఎన్ని పడేటికి మంచి స్మెల్ చాలా బాగుంటుంది. ఇది చెప్పడం కాదు కానీ చాలా బాగుంటుంది. మీరు చేసుకోండి, ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. ఎండింగ్కి వచ్చేసిందండి చూడండి. అసలు మంచి అసలు గుమ్మ వచ్చేసిన స్మెల్ ఆ చూస్తుంటేనే మాకు నోరు ఊరిపోతుంది. ఎప్పుడు తిందామా, ఇప్పుడు అన్నం వేసుకొని తిందామా అనుకున్నట్టుగా చాలా బాగా మంచి స్మెల్ వస్తుంది. నోట్లో నీళ్ళు ఊరిపోతుంది అప్పుడే. చాలా బాగుంది. అయిపోయిందా? అయిపోయింది. పోపు పెట్టుకోవాలి. పోపు పెట్టకపోయినా చాలా సూపర్గా ఉంటుందండి. ఏం తాలింపు లేకపోయినా చాలా బాగుంటుంది. తాలింపు వేసుకుంటే ఇంకా బాగా కనిపిస్తుంది. సూపర్, చాలా బాగుంది. అయిపోయిందా మొత్తం తొడిసా? సూపర్ అండి, చాలా బాగా వచ్చింది చూడండి. అసలు కలరే కాదు, తింటే నీకు అదిరిపోతుంది. మరి మామూలుగా ఉండదు, ఒక లెక్కలో ఉంటుంది. అరే